మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం సినిమాల్లో చూసేవాళ్ళం, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు. ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి 100% కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు. ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చులకు పెట్టుకున్న 10 లక్షలు కూడా తీసుకొని వెళ్ళి 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. ఈయన చాలామందిని ఎంకరేజ్ చేశాడు, మీరు కూడా పందాలు కట్టండి, లక్షల రూపాయల డబ్బులు వస్తాయి, ఒక్కసారిగా లక్షాధికారి కావచ్చు అనేటువంటి దాని మీద పందాలు కాసి దానివల్ల అప్పులు వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? కౌంటింగ్ ముందు రోజు ఆయనే వాళ్ళు వేయించుకున్న సిఐఏ ఉన్నాడు. ఆ రోజు కూడా ఎలక్షన్ రోజు కూడా ఆయన చేసినటువంటి అరాచకానికి సిఐఏ దగ్గరుండి సపోర్ట్ చేశాడు. ఆయనే సిఐకి ఫోన్ చేసి కౌంటింగ్ రోజు ఊళ్ళో గొడవలు జరుగుతాయి, మీరు యాక్షన్ తీసుకోమంటే సిఐ ఇరు పార్టీలని, తెలుగుదేశం వాళ్ళని కొంతమందిని, వైసీపీ నుంచి కొంతమందిని తీసుకొచ్చి కౌంటింగ్ రోజంతా స్టేషన్లో కూర్చోబెడితే తెల్లారి తెలుగుదేశం పార్టీ పెద్దలు, వైసీపీ తరపున నాగమల్లేశ్వరరావు తండ్రి ఇద్దరు, అందరు 2 పార్టీల పెద్దలు వెళ్ళి బైండ్ ఓవర్ చేసుకొని 2 పార్టీల పెద్దలు ఇద్దరిని స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ అప్పుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, నువ్వు గుంటూరు వెళ్ళిపోమని చెప్పేసి తన సొంత తండ్రే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కారు ఎక్కించి గుంటూరు పంపించారు. బంధువులు తనకి ఆర్థికంగా సపోర్ట్ చేయకపోవటం వల్ల, బంధువులు తనల్ని అవమానపరచటం వల్ల, నీకెందుకు, నీ బతికెందుకు, నువ్వు వెళ్ళి నువ్వు చావు అని చెప్పేసి బంధువులు అవమానపరచడం వల్ల తన అప్పుల పాలై, జగన్మోహన్ రెడ్డిని నమ్మి పూర్తిగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి, బాధాకరంగా ఉంది. ఒక యంగ్స్టర్ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక యంగ్స్టరు ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి, భార్య ఉన్నటువంటి పరిస్థితి, మరి అటువంటి వ్యక్తి, ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి చనిపోతే ఇవాళ దాన్ని ఓదార్పు రావటం అంటే, నేను చెప్పిన సామెత ఏదైతే ఉంది, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే దండేయటానికి వచ్చినటువంటి పరిస్థితి తప్ప అంతకన్నా ఇంకొకటి కాదు. మొన్న తెనాలి వచ్చాడు, తెనాలి వచ్చి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని, అంటే
తన ప్రభుత్వంలోనే నార్కోటిక్ కేసులు, రౌడీ షీటర్సు అతనే పెట్టాడు. తన ప్రభుత్వంలోనే పెట్టినటువంటి గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని పలకరించడానికి వచ్చాడు. ఇవాళ చెప్పే ఈ నాగమల్లేశ్వరరావు మీద కూడా 2010లో ఒక క్రైమ్ ఉంది 50/2010. అలాగే క్రైమ్ నెంబర్ 169/2022. ఇతని మీద కూడా 2 క్రైమ్లు ఉన్నాయి. ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పైగా నేను అడుగుతున్నాను, ఇతను చనిపోయింది జూన్ 9వ తారీఖున, ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అప్పటికి పోలీస్ అధికారులు, మీరు అపాయింట్ చేసినటువంటి పోలీస్ అధికారులే ఉన్నారు. ఏ విధమైనటువంటి పోలీస్ హెరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు. 2 పార్టీలని కూర్చోబెట్టారు. ఇరు పార్టీలు బైండ్ ఓవర్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ తండ్రి అప్పుల బాధ అప్పులోళ్ళు ఇళ్ళ మీద పడతారని చెప్పేసి తండ్రే స్వయంగా కాయలెక్కించి గుంటూరు పంపించారు. బంధువులు చేసిన అవమానానికి అతను చనిపోయాడు. దీనికి 100కి 100 పాళ్ళు ఒక యంగ్స్టరు, ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి చనిపోవటం బాధాకరం. చనిపోవటానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని. రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంటుంది, ఎట్లా ఉంది? ఇప్పుడు చలో ఆత్మకూరు ప్రోగ్రాంకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 24 గంటలు వైన్ డీలర్స్ అసోసియేషన్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని డిటైన్ చేశారు పోనీయకుండా. రాజారెడ్డి రాజ్యాంగం అంటే అట్లా ఉంటుంది. ఇవాళ నువ్వు తిరుగుతున్నావు. ప్రజాస్వామ్య పాలన అంటే ఎలా ఉంటుంది అనేది ఇవాళ నువ్వు తిరుగుతున్నావు. రౌడీ షీటర్స్ని, గంజాయి బ్యాచ్ని, ఇటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని పలకరించడానికి తిరుగుతా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అసలు నీ పార్టీ పుట్టికే ఒక మోసపూరితమైనటువంటి పుట్టిక. నేను ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి చెప్పేవాడిని, బొమ్మేమో జగన్మోహన్ రెడ్డి బొమ్మ, వైఎస్ఆర్సీపీ పేరేమో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. నీ పార్టీ పుట్టికే ఒక మోసపూరితం. నువ్వు చెప్పేదే అన్ని అబద్ధాలు. నీ తండ్రి, తల్లి, చెల్లి, బాబాయ్ ఎవరు లేరు నీకు. ఈ రోజున నువ్వు పార్టీ పెట్టిన రోజున వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకున్నారు. ఇవాళ నీకు ఎవరు లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి పరిపాలన మీద అసత్యాలతో మళ్ళీ ప్రజల్ని నమ్మించాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తే మళ్ళీ రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి నీకు ఇవాళ 2024లో వచ్చి ఇచ్చిన 11 సీట్లు కూడా నీకు దక్కేటువంటి పరిస్థితి ఉండదు. ఇటువంటి అరాచక ప్రభుత్వం, నీ అరాచక ప్రభుత్వానికే, నీ అరాచకత్వానికే, నీ రాక్షసత్వానికే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు 24లో. మళ్ళీ ఇవాళ ఇదే అరాచక శక్తుల్ని ప్రోత్సహించడానికి నువ్వు రాష్ట్రంలో బయలుదేరావు అని అంటే ఇక ప్రజలు 2029లో కూడా నీకు ఆ 11 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ నిన్నటిదాకా చెప్పారు తల్లికి వందనం ఇవ్వట్లేదని. ఇవాళ తల్లికి వందనం ఇస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం మరి బయలుదేరి ప్రజల్ని మోసం చేస్తారు. మీరు 2019కి ముందు ప్రజల్ని మోసం చేశారేమో కానీ
ఇవాళ నువ్వు 19 నుంచి 24 వరకు నీ అరాచక రాక్షస పాలన చూసిన తర్వాత నువ్వు ఏమి చెప్పి కూడా ప్రజల్ని నమ్మించలేవు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించుకొని తన పర్యటనని విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా నేను ఆయనకు సలహా ఇస్తున్నా. ఎందుకంటే చనిపోయింది నీ వల్లే కాబట్టి. ఏం ఆధారిస్తావు వచ్చి, ఏం చెప్తావు రేపు, ఏం చెప్తావో చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చనిపోయింది నీ వల్ల, నువ్వు రేపు వచ్చి ఏం చెప్తావు ప్రజలకు నువ్వు తీసుకొస్తున్నావు, జనాన్ని వేసుకొని వస్తున్నానని చెప్పేసి చెప్తున్నావు. ఏం చెప్తావు నువ్వు నీ కార్యకర్తలకు ఏం చెప్తావు? నియోజకవర్గంలో ఎంతమంది ఇవాళ వరకు కూడా నిన్ను నమ్మి పందాలు కట్టి ఆస్తులు అమ్ముకుని బజారున పడ్డారు. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నీ సర్వే రిపోర్ట్లు, నీ తప్పుడు సర్వే రిపోర్ట్లు నమ్మి ఇవాళకి ఆస్తులు అమ్ముకున్న బజార్లు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకోలేక. నీ వల్ల ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఇచ్చినటువంటి తప్పుడు కాన్ఫిడెంట్ వల్ల. మరి నువ్వు రేపు రాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా నేను జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన నచ్చక వైసీపీ నుంచి 4 కౌన్సిలర్లు ఇవాళ తెలుగుదేశంలో చేరుతున్నారు. వారిని మీ ముందే కండవాళ్ళు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.